शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। శ్రీగురుభ్యో నమః. హరి ఓం. భాగవతమును బ్రహ్మ వ్యాసునికి చెప్పెను. వ్యాసుడు తన కుమారుడైన సుఖయోగేంద్రునికి అనుగ్రహించెను. శాపగ్రస్తుడై మరణం ఆసన్నమైన పరీక్షణ్ మహారాజుకి సుఖమహర్షి భాగవతం చెప్పినట్టుగా చెబుతూ భాగవత రచన వ్యాసుడు ప్రారంభించాడు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేహ పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వశిష్ఠునికి మునిమనవడు, శక్తికి మనవడు, పరాశరునికి కుమారుడు, సుకునికి తండ్రి అయిన వ్యాసుడే విష్ణుస్వరూపుడు. విష్ణువే వ్యాసస్వరూపుడు. బ్రహ్మజ్ఞానానికి నిధి అయినటువంటి వ్యాసునికి నమస్కారము. ఒకే ఆకారంలో ఉన్న వేదాన్ని 4 భాగాలుగా విభజించి తన శిష్యులకిచ్చెను. అందుకే ఈయనను వేదవ్యాసుడనే పేరు వచ్చింది. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయుత పత్రనేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. వ్యాస శబ్దానికి విస్తృతపరచువాడు అని, విభజించువాడు అని అమరకోశార్థం. నల్లని మేనుతో ద్వీపంనందు జన్మించుటచే కృష్ణద్వైపాయనుడు బదరికావనంలో తపస్సిద్ధి పొందుటచే బాదరాయణుడని పేర్లు కలవు. వేదము ధర్మాధర్మ నిర్ణయం చేసేది వేదం. అటువంటి వేదం పరమేశ్వర స్వరూపం. వేదం ఎవరిచేత రచింపబడలేదు. మహర్షులు తమ తపశ్శక్తి ద్వారా ఆకాశం నుండి సదా వినపడే వేదమంత్రాలను విని వాటిని వారి శిష్యులకు బోధించారు. స్వరయుక్తమైన వేదాన్ని పఠిస్తే పఠించిన వారికే కాకుండా విన్నవారికి మరియు దేశమంతటికీ శుభం కలుగుతుంది. జ్ఞానే అనే ధాతువు నుండి ఉద్భవించినది వేద శబ్దము. వేదయతి వేద ఇది అని దీనికి వ్యుత్పత్తి. మానవుల బుద్ధిని అతిక్రమించి దానికంటే మించిన జ్ఞానాన్ని కలుగజేయనది అని దీని అర్థం. భౌతికము మరియు యంత్రాత్మకమైన జ్ఞానమంతయు ఈ వేదాలలో నిక్షిప్తమై ఉన్నది. ధర్మానికి మూలభూతమైనది వేదం. కనుక మన ధర్మం వైదిక సనాతన హిందూ ధర్మం అని చెప్పబడుతున్నది. వేదాలలో విశేషంగా యజ్ఞయాగాదులు, ఉపాసనా పద్ధతి, జీవాత్మ పరమాత్మల సంబంధమైన విషయము మరియు మానవ జీవనంలో ఆజన్మాంతం చేయవలసిన కర్మలన్నింటి గురించి, అన్ని జీవులను సమానంగా ప్రేమిస్తూ ధర్మంగా జీవించడం విశేషంగా చెప్పబడింది. కలియుగంలో ఉన్నటువంటి జీవుల యొక్క ఆయుర్దాయం బాగా తగ్గిపోతున్నటువంటి విషయాన్ని పురస్కరించుకొని ఒక వేదంలో ఉన్న విషయాన్ని అందరూ చదవలేరని వేదాలను విభాగం చేసి కనీసం ఒక వేదాన్నైనా ఒక వ్యక్తి చదవగలిగే అదృష్టాన్ని కలుగజేయడానికి వేదాలను విభజించి అష్టాదశ పురాణాలని మనకు అందించిన దివ్య పురుషుడు వ్యాస భగవానుడు. అష్టాదశ పురాణాలు బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, భవిష్యోత్తర, నారద, మార్కండేయ, అగ్ని, బ్రహ్మవైవర్త, లింగ, వరాహ, స్కాంద, వామన, కూర్మ, మత్స్య, బ్రహ్మాండ, గరుడ ఈ పురాణాలు పరమేశ్వరుని గుణకీర్తనలు, భక్తుల విశేషాలు, ధర్మము మొదలైన విషయాలతో కూడుకున్నవి కావున ఇవి చదివినా విన్నా సద్గతులు ప్రాప్తిస్తాయి. భాగవతమందు అష్టమ స్కందంలో మొట్టమొదట గజేంద్ర మోక్షం కథ చెప్పబడింది. పురాణాల సారాంశం: ఉపకారము పుణ్యము, అపకారము పాపము, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణాలలో భాగవతం ఒక మహాపురాణం. భాగవతం అంటే భగవంతుని యొక్క, ఆయన యొక్క భక్తుల యొక్క భక్తి గుణ దివ్య వైభవాలను వివరించే కథ. భాగవతమందు కల ప్రతి అధ్యాయానికి పేరు స్కంధము. 12 స్కంధములతో భాగవతం కూడుకున్నది. భాగవతంలో విశ్వం ఆవిర్భావ పూర్వోత్తరం, అవతారాల చరిత్ర, నారద వృత్తాంతం, శ్రీకృష్ణావతార సమగ్ర వృత్తాంత వివరాలు, ఇతర ఉపాఖ్యానాలున్నాయి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు నేను ప్రతి యుగమున అవతరిస్తున్నాను. అవతరణ అంటే దిగివచ్చుట. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలిగి అధర్మం పెంచి పెరిగిపోతుందో అప్పుడు నేను ఏదో ఒక అవతారాన్ని పరిగ్రహించి సాధుజనాన్ని దుర్మార్గుల నుంచి రక్షిస్తాను. దుష్టులను సర్వనాశనం చేస్తాను. ధర్మాన్ని తిరిగి సంస్థాపిస్తాను. భగవంతుడు పూర్ణకాముడు, జీవుడు కర్మవాసనాబద్ధుడు కనుకనే పరమాత్మది అవతారము, ఇతనిది జన్మ. మత్స్య, కూర్మ, వరాహస్య, నారసింహస్య, వామన, రామో రామస్య కృష్ణస్య బౌద్ధ కలికిరే వచః.
ఈ శ్లోకమందు వైకుంఠవాసి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల విశేషాలు చెప్పబడినవి. అవి మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, శ్రీరామ, పరశురామ, కృష్ణ, బుద్ధ, కల్కి. ఇవే కాక భాగవతమందు ప్రహ్లాదుడు, గజేంద్రుడు, ధ్రువుడు, కుబేరుడు మొదలగు పరమభక్తుల గాథలు ప్రస్తావించబడ్డాయి. వాటిని అనుసరించి భక్తితో సేవించిన భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. భక్తి అనగా ప్రేమ. పరమేశ్వరుడు ప్రేమస్వరూపుడు. భగవంతుని నామస్మరణం ప్రేమమయం. ప్రేమే శక్తి, ప్రేమే రక్తి, ప్రేమే ముక్తి, ప్రేమే జగత్తు. ప్రేమ లేనిదే జగత్తు లేదు. పరమేశ్వరుని దర్శనం నయనానందకరం, ఆహ్లాదకరం, హృదయరంజకం, రాగరంజితం. పరమేశ్వరుని ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు. దశావతారాల అంతరార్థం. దశావతారాల క్రమాన్ని పరిశీలించిన పిమ్మట ఒక ముఖ్య విషయం గమనించవచ్చు. మత్స్యం నుండి కూర్మం, కూర్మం నుండి వరాహం, వరాహం నుండి నృసింహం, పిమ్మట వామన రూపం, తర్వాత రాజసిక ప్రవృత్తిక ప్రతీక అయిన పరశురామ అవతారం, తదుపరి సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను ఆచరణాత్మకంగా ఆదర్శమునందించిన పరిపూర్ణ మానవత్వం మూర్తిభవించిన రామకృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలు. ఈ అవతార క్రమంలో జీవన పరిణామ క్రమం ఇమిడి ఉంది. సంస్కృత భాగవతాన్ని పరమభక్తుడు, సహజ పండితుడు అయిన పోతనామాచుడు దృశ్యకావ్యంగా తెనిగించెను. ఆ మహానుభావుడే పోతనగా ప్రసిద్ధి చెందారు. పో అనగా పోగొట్టుకున్నవాడు, తన అనగా తనే అనే భావాన్ని అనగా అహంకారాన్ని పోగొట్టుకున్నవాడు పోతన. అందుచేతనే పలికించెడువాడు రామభద్రుండట అన్నారు. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట. నీ పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా. నేను చెప్పబోవునది భాగవతమట. నాచే చెప్పించే విభుడు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర ప్రభువే. నేను ఈ భాగవత గాథను చెప్తే సంసార బంధం నశిస్తుంది. అందుచేత నేను ఈ భాగవతాన్ని చెప్పెదను. మరి వేరొక గాథను చెప్పడం ఎందుకు? పోతన సహజంగా శివారాధకుడు. శివుని గురించి వారు చేతితో త్రిశూలము, మెడలో పుర్రెల పేరు, శిరస్సును నెలవంకను ధరించి శివతాండవం చేసే పరమశివునికి శిరస్సు వంచి భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతున్నానని చెప్పిరి. పిమ్మట తన జీవితాన్ని రామాంకితం చేశారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడవడేని, దయీ సత్యంబులోనుగా దళపడేని, కలుగనేటికి దల్లుల కడుపు చేటు. రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా శివుని పూజించనివాడు, కంఠమెత్తి ఆర్తిగా శ్రీహరిని కీర్తించనివాడు, భూతదయ సత్యవర్తనము ఆచరించనివాడు మానవుడిగా జన్మించట వ్యర్థమే కదా. భాగవత మహాకావ్యం భక్తి, జ్ఞాన, వైరాగ్య రూపమని తెలియచున్నది. భాగవతం పరమపావన గ్రంథం. కృష్ణుని పవిత్ర గాథయే భాగవతం. 5 అక్షరాల స్వరూపం. మొదటి అక్షరం భా శబ్దం భక్తి ప్రకాశవంతమైన శక్తి. రెండవ అక్షరం గా శబ్దం ప్రజ్ఞానమైన జ్ఞానం. మూడవ అక్షరం వా శబ్దం వివేకవంతమైన వైరాగ్యం. నాలుగవ అక్షరం తా శబ్దం తమోభాస్కరమగు తమస్సు. ఐదవ అక్షరం మూ శబ్దం మోక్షరూపమగు ముక్తి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను వెంట నిడుకొని తపోధనుడవై ముక్తి సింహాసనాన్ని అధిష్ఠించమని భాగవతం ప్రబోధిస్తుంది. భాగవతం చదివితే ఏం జరుగుతుంది, భాగవతం వింటే ఏం జరుగుతుంది అన్న ఒక వ్యక్తి ప్రశ్నకి సమాధానం. భాగవతం అనే పదాన్ని 4 సార్లు చెప్పమంటే ఆ వ్యక్తి 4 సార్లు భాగవతము 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 అని పలికెను. ఈ విధంగా పలుకుతుంటే భాగవతం అనే పద ఉచ్చారణ వేగానికి భాగవతాము అని వినిపించింది. దీనివల్ల తెలియనిది ఏమిటంటే భాగవతం చదివినా విన్నా మనమంతా బాగుపడతాం. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన. భాగవతం శ్రవణం వల్ల భవబంధాలు తెగి మోక్ష సామ్రాజ్యం పొందుతాము. మోక్షం అంటే బంధనము నుంచి విముక్తి అనే పరమార్థం. ఎన్ని సంవత్సరాలు జీవించినా హరినామస్మరణ లేనివాడు పుడుతూ చస్తూ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు. సమస్త యజ్ఞాలకు భోక్త ఆ పరమాత్మయే. సృష్టి స్థితి లయాలకు ఆయనే కారణభూతుడు. పరమ భాగవతోత్తముడగు పోతనామాచ్యులు భాగవతమందలి 12 స్కందములు శ్రీరాముని అనుగ్రహంతో తన మధుర శైలిలో భక్తి శ్రద్ధలతో ఆహ్లాదకరంగా రచించెను. భాగవతానికి శ్రీకృష్ణుడే మూలం. అందులో శ్రీకృష్ణ లీలా విశేషాలు, భక్తుల ఆర్తనాదాలు విని పరమేశ్వరుడు తన మహిమలతో రక్షించటం మొదలగు అంశములతో మనోహరముగా సందేశాత్మకంగా రచించబడినది. కృష్ణావతారం యొక్క లక్ష్యం శాంతి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ. ఈ అవతార ముఖ్య ఉద్దేశం శ్రీకృష్ణుడు సర్వులను ఆకర్షించువాడు, భక్తుల హృదయ భూములను సాగు చేయువాడు, సర్వులకు ఆనందం కలుగజేయువాడు. భాగవతం ఒక మహావృక్షం.
నారాయణుడే దీని బీజం. బ్రహ్మయ్య మొదటి అంకురమే వృద్ధి చెందిన వృక్షం. నారదుడు మ్రాను, వ్యాస మహర్షి కొమ్మలు. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.